కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని ఆ గ్రామం 12 ఏళ్ల క్రితమే తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఎవరైనా గీత దాటితే శిక్షలు కఠినంగా ఉంటాయి. దీంతో ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా మారింది. ఇంతకీ ఆ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని 12 ఏళ్ల క్రితమే ఈ గ్రామం తీసుకుంది. ఈ గ్రామం తీసుకున్న నిర్ణయంతో చాలా గ్రామాలు, అంటే దాదాపు 5 గ్రామాల వరకు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. దీంతో యువత కూడా చాలా మార్పు చెందారు వారి నిర్ణయంతో. అసలు ఈ గ్రామం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, గ్రామ పెద్దలు చేసినటువంటి పని ఏంటి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మెదక్ జిల్లా అల్లదుర్గ్ మండలంలోని కాగిదంపల్లి గ్రామం. ఈ గ్రామం ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాగిదంపల్లి గ్రామంలో 12 ఏళ్లుగా పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా అమ్మినా జరిమానాతో పాటు శిక్షలు విధిస్తారు. ఇక్కడ ఒకవేళ అలవాటు ఉంటే మానుకునేదాకా ఇతర గ్రామాల్లో సేవించాలంటూ నిబంధనలు విధించారు. ఊళ్ళో మద్యం సీసా కనబడితే సాయంత్రం రచ్చబండ దగ్గరికి పంచాయతీకి రావాల్సిందే అంటూ హెచ్చరించారు. ఎవరన్నా తాగేస్తే కూడా బెదిరించి తోలిసి అక్కడ కూర్చొని పెడతాం. మా ఊళ్ళో మొత్తానికి మందు పెద్ద మనుషులము ఊరందరం కలిసి బంద్ చేయించినాం. తాగాలి పట్టిన ఊరవుతలు తాగు ఏమైనా వేసుకో, మన సంబంధం లేదు. ఊళ్ళో వచ్చి తాగి లొల్లి పెట్టినా పొద్దుగాల పిలిపిస్తాం. 12 ఏళ్ల క్రితం గ్రామంలో పూర్తిగా మద్యపానం నిషేధించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఒకే మాట మీద ఉండడం ఆషామాషి వ్యవహారమేమీ కాదు. మద్యపాన నిషేధంతో గ్రామంలో గొడవలు తగ్గాయి. ఇప్పటికీ గ్రామస్తులంతా ఏకతాటిపై నడుస్తూ సోదరభావంతో ముందుకెళ్తున్నారు. ఊళ్ళో ఇక చిన్న చిన్న గొడవలు అవ్వడము, ఇక్కడనే గొడవలు చేయడము, తల్లిదండ్రులను కొట్టడము, భార్య పిల్లలకి ఇబ్బంది పెట్టడం వల్ల అందరూ ఊరు గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద మనుషులు కలిసి ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బంద్ పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి 15-20 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉంది. ఏం గొడవలు ఏం కావడం లేదు. ఇక తాగాలనుకున్న వారు అక్కడ వేరే విలేజ్కి వెళ్ళి వైన్స్ దగ్గరికి వెళ్ళి తాగేసి వస్తున్నారు. ఇక్కడైతే అమ్మడం లేదు. మొత్తం అమ్మిన వారికి దండు కడుతున్నారు, తాగిన వారు దండు కడుతున్నారు. అప్పటి నుంచి బంద్ పెట్టడం జరిగింది. కాగిదంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మరో 3 గ్రామాల ప్రజలు మద్యపాన నిషేధాన్ని తూచా తప్పక పాటిస్తున్నాయి. ఇక్కడ మద్యం అమ్మితే 2 లక్షల జరిమానాతో పాటు సమాచారం ఇచ్చిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించారు. మా విలేజ్లో గత 15 సంవత్సరాల నుంచి మద్యపాన నిషేధం జరిగింది. ఊరి లోపల ఎవరు అమ్మినా వారికి 25,000 జరిమానా, చెప్పిన వారికి 5,000 బహుమతి. ఒకవేళ వాళ్ళు చెప్పంగా కూడా అమ్మినారు అనుకో, వాళ్లకు కఠిన శిక్ష విధించడం జరుగుతుంది. విలేజ్ తరపున అందరం అని గ్రామ సభ పెట్టుకొని తీర్మానం చేయడం జరిగింది. మా ఊరికి కూడా మొన్న మధ్యనే ఉపాధ్యాయ టీచరు విలేజీ పరంగా డిస్టిక్లో ఫస్ట్ వచ్చింది. మొన్న డిపిఓ గారు కూడా వచ్చి ఈ విలేజ్ని మేము ఆదర్శ గ్రామంగా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అయితే కాగిదంపల్లి గ్రామంలో మద్యం షాపులు కూడా లేకపోవడంతో ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు. బయటకెళ్ళినప్పుడు వారి పనులు వారు చూసుకొని సమయానికి తమ ఇళ్లకు చేరుకుంటారు. సాయంత్రం కాగానే పెద్దలందరూ రచ్చబండ దగ్గర కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మందు బంద్ చేసారు మా దగ్గర. ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నారు. బయట ఎవరో కొద్దిగా తాగేస్తారు, మానేస్తారు, అంతేగాని ఇప్పటి వరకు ఇంకెవరైతే అమ్మలేరు మానేపిచ్చి నుంచి. అయితే మళ్ళీ అమ్మిన వాళ్ళకు కూడా 1-2 లక్షలు జరిమానా విధిస్తామని చెప్పేసి పెద్ద మనుషులు బెదిరిస్తారు. అంతే ఫాలో అవుతున్నారు. ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. గ్రామ పెద్దల ఆలోచనలతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాగిదంపల్లిని చూసి అల్లదూర్ మండలంలోని అప్పాజీపల్లి, బైరందిబ్బ, ముస్లాపూర్, రాంపూర్తో పాటు మరికొన్ని గ్రామాలు మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కాగిదంపల్లిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలోనూ క్రైమ్ రేటు తగ్గే అవకాశం ఉంది. చూసారుగా, ఇది కాగిదంపల్లి గ్రామస్తులు తీసుకున్నటువంటి నిర్ణయం. దాదాపు 12 ఏళ్లుగా ఈ గ్రామంలో ఎవరు కూడా మద్యాన్ని సేవించడం లేదు, అమ్మడం లేదు.
ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూ ఉంటుంది కొన్ని గ్రామాల్లో, కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఎవరైనా అమ్మినా తాగిన 2 లక్షల రూపాయలు జరిమానా. ఆ విషయం చెప్పిన వారికి 5 లక్షల నజరానా ప్రకటిస్తున్నారు. సో ఈ కాగితంపల్లి గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యపానం అనేది ఉండదు. మరోవైపు క్రైమ్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇకనైనా అందరూ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, కాగితంపల్లి గ్రామం నుండి.